నేను చూసే ప్రయత్నం చేద్దాం. ఫార్ములా ఈ రేస్ కేటీఆర్పై కేసు, రేపో మాపో ఏసీబీ నోటీసులు, దర్యాప్తునకు గవర్నర్ అనుమతి, చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ, విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది. అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. పలువురు మంత్రులు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాలు వ్యాఖ్యానించారు. దీంతో న్యాయ నిపుణుల అభిప్రాయాలు అంటూ 11వ పేజీలో ఉంది. దీంతో న్యాయ నిపుణుల అభిప్రాయాలకు సంబంధించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏసీబీ దర్యాప్తు ఇక కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీ కోర్టుకు పంపించే కసరత్తు ప్రారంభించారు. ఆ తర్వాత కేటీఆర్కు నోటీసులు జారీ కానున్నాయి. ఇక 4 ఏళ్లకు ఒప్పందం. హైదరాబాద్లో 4 ఏళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్ ఎస్నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి పురపాలక శాఖ అధికారులు 2022 అక్టోబర్ 25న త్రైమాసిక ఒప్పందం చేసుకున్నారు. దీంతో 23 ఫిబ్రవరిలో తొలి ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఈ ఒప్పందం నుంచి ప్రమోటర్ కంపెనీ వైదొలిగింది. దీంతో 24లో రెండో సెషన్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈఓ తొలగించింది. ఇక రంగంలోకి దిగిన నాటి మంత్రి కేటీఆర్ 24లో కూడా హైదరాబాద్లోనే రేసు నిర్వహించాలంటూ నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ ఉంటుందంటూ ఎఫ్ఈఓకు తెలిపారు. దీంతో ఎఫ్ఈఓతో పురపాలక అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధమని చెప్పొచ్చు. సో క్లియర్గా కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ పైన అయితే కేసు నమోదు చేసి ఇక ఏసీబీ ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించినటువంటి ఏసీబీ ఎట్లా 55 కోట్లను మీరు పంపిస్తున్నట్టు విదేశీ కంపెనీలకు చెల్లించడం పైన ఏసీబీ పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే తీసుకుంటా ఉంది. సో మొత్తం మీద ఎప్పుడెప్పుడు అనుకుంటున్నటువంటి ముచ్చట తెర మీదకి వచ్చింది. మొన్నటిదాకా అనుకున్నారు అందరూ ఇక కేటీఆర్ అరెస్టు, కేటీఆర్ అరెస్టు, ఇయాలనే అరెస్టు, రేపే అరెస్టు అంటూ చాలామంది గుసగుసలు ముచ్చట్లు ఎక్కడ పోయినా దీని గురించే మాట్లాడకం. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద గవర్నర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకుంటారా, అరెస్ట్ చేసుకుంటారా అన్నట్టుగా పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎట్లా మీరు అప్పనంగా 55 కోట్లను ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మీరు అట్టెట్లా అప్పచెప్తారంటూ ఇక విదేశీ కంపెనీలకు ఇచ్చినటువంటి 55 కోట్ల మీద ఇప్పటికే ఏసీబీ అరవింద్ కుమార్ను ప్రశ్నించింది. నాది ఎటువంటి ప్రమేయం లేదు, కేటీఆర్ గారు చెప్పిరు నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పడంతో ఈ రకంగా అలాంటి లావాదేవీలు జరిపినట్టు ఇప్పటికే అరవింద్ కుమార్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం మీద ఫార్ములా ఈ రేసుకు సంబంధించి మాత్రం కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం, నోటీసు తర్వాత విచారణ చేయడం, ఆ తర్వాత ఇక ఆయన్ని పక్కా జైలుకు పంపించడం అయితే ఖాయమనిపిస్తుంది. సో చాలా రోజుల నుంచి పాపం కేటీఆర్ నన్ను అరెస్ట్ చేస్తారట అటు పాపం ఆయన అరెస్టును ఆయన్నే ఇక అందరికి ప్రచారం చేసుకుంటున్నాడు. కొంతమంది కార్యకర్తలు అభిమానులు అయితే కేటీఆర్ ఇంటి దగ్గరనే పోయి కూర్చుంటున్నారు. మా సార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, మేము ఎప్పుడు లడాయి చేయాలి, అప్పుడు మేము గొడవలు పెట్టాలి, కాబట్టి కేటీఆర్ను అరెస్ట్ చేసేంత వరకు మేము వెయిట్ చేస్తామని 2-3 రోజులు ఆయన ఇటుకనే పడుకున్నట్టుగా సమాచారం. మరి ఇప్పుడైతే ఎట్టకేలకు నోటీసులు జారీ చేసి ఏసీబీ అధికారులుగా రంగం సిద్ధం చేసినట్టయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇక రంగంలోకి ఏసీబీ దింకింది. ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత ఆ లేఖలో మంత్రులు ఇటు గవర్నర్ ఆమోద ముద్ర కాగానే ఇక మొత్తం మీద అయితే ఫార్ములా ఈ రేస్ మీ పైన అయితే కేటీఆర్ అరెస్ట్ రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇది ఒక్కటేని కాదు, ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్టున్నది, కాళేశ్వరం ఉన్నది, విద్యుత్ కొనుగోలు ఉన్నది, గొర్రెల స్కామ్ ఉన్నది, బర్రెల స్కామ్ ఉన్నది, దళిత బంధు ఉన్నది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటని కాదు, ఇక ఓ పెద్ద శాటపాతమే ఉన్నాయి స్కీములు ఇవంతా ఒక పెద్ద కథ. ధరణి అటు అమయ్ కుమారు మరి ఒక్కొక్కరి పేరు విప్తా ఉన్నారు. సో మా అమయ్ కుమార్ విషయంలో ఏం జరుగుతుందో, సో ఎక్కడికి పోయినా కూడా ఒక సర్కిల్ అనేది ఇటు కేటీఆర్ మెడ చుట్టూ కేటీఆర్కు ఒక సర్కిల్ అనేది మనం ఇట్లా చుట్టుకుంటున్నది మెల్లగా ఇట్లా కేటీఆర్కు ఇక ఈ రకమైనటువంటి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి, కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఎందుకంటే ఇటు మీ అందరికీ తెలుసు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మరోవైపు విద్యుత్ కొనుగోలు కావచ్చు,
ఇక గొర్రెల కొనుగోలు కావచ్చు, ఇట్లా చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా విదేశీ కంపెనీకి 55 కోట్లు ఎట్లా మరి మీరు పంపించారు అనేటువంటి అంశం మీద ఇప్పటికే సీరియస్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సో గవర్నర్ అనుమతి రాగానే అన్నారు, గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి గవర్నర్ అనుమతితోటి ఆయనకు ప్రధానంగా నోటీసులు పంపించి నోటీసుల తర్వాత ఇక విచారణ చేసి జైలుకు పంపించే పరిస్థితి మనకు అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ది మొదటి వికెట్గా చెప్పుకోవచ్చు. మొట్టమొదటి అరెస్టు కేటీఆర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోనే కసరత్తు చేస్తున్నట్టుగా పూర్తి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద అయితే కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఇంతకుముందు వెలుగులో